రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాలకు ప్రత్యేక స్థానం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో జగిత్యాల కీలక పాత్ర పోషించనుందన్నారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరాలంటే కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్లూరి లక్ష్మణ్ను జీవన్ సన్మానించారు. దినేష్ అన్న ఫోటో రాదు గారి యొక్క మార్గదర్శకంలో రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా స్థాయిలో ఏదైతుందో మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారికి అప్పగించిన బాధ్యత మనం ఏదైతుందో జయప్రదం చేయడానికి సఫలీకృతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అరమరికలు లేకుండా అందరం కూడా ఏదైతుందో కలిసి కట్టుగా ఒక ఐక్యత ప్రదర్శిస్తూ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాలలో 3 పార్లమెంటరీ నియోజకవర్గాలలో మన విజయ పతాకాన్ని ఎగరవేసే విధంగా మన అందరం కృషి చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి జగిత్యాల జిల్లా ఆదర్శంగా నిలిచే విధంగా వారి బాధ్యత కర్తవ్యాన్ని నిర్వహింపచేసి జయప్రదం చేయబడటానికి అందరం కూడా మరి కలిసికట్టా కృషి చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారిని